గైస్ ఈ వీడియో టీవీఎస్ ఐక్యూ గురించి. మీలో ఎవరైనా టీవీఎస్ ఐక్యూ కొందామనే కన్ఫ్యూజన్లో ఉంటే ఆ కన్ఫ్యూజన్స్కి అన్నిటికీ క్లారిటీ ఈ వీడియో గైస్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఇంకో వీడియో చూడవలసిన లేదు, ఫుల్ క్లారిటీ ఇస్తాను. నేను రీసెర్చ్ చేసిందంతా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా గైస్. బ్యాటరీకి ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తారు, ఇన్ కేస్ బ్యాటరీ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, అండ్ సర్వీస్ ఎలా ఉంది వీళ్ళది, అండ్ దీని మైలేజ్ ఎంతవరకు ఉంది, ఒక ఫుల్ ఛార్జ్కి ఎంత ట్రూ రేంజ్ ఇస్తుంది, అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇన్ కేస్ వీళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా, ఆఫర్స్ ఇస్తే అవి ఎలా వర్తిస్తాయి, అసలు టీవీఎస్ ఐక్యూబ్ అనేది ఎంతవరకు మనకు పనికి వస్తుంది, కొనాలా వద్దా అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటే చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. ప్రజెంట్ నేను బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్నా గైస్. ఇది వచ్చేసి మనకి టెస్ట్ డ్రైవ్కి ఇచ్చారనమాట. దీని వేరియంట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ 3.5 కిలోవాట్స్. మీరు ప్రజెంట్ చూస్తున్న కలర్ వచ్చేసి మెర్క్యూరీ గ్రే గైస్, చాలా బాగుంటుంది ఈ కలర్. అండ్ టీవీఎస్ ప్లస్ పాయింట్ ఏంటంటే డబుల్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టెప్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్ స్కూటీస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. మీరు రైడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇద్దరైతే కనుక హ్యాపీగా ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే టీవీఎస్ అనేది చాలా సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది గైస్. టాప్ సెల్లింగ్ ఏంటంటే ఈవీ స్కూటర్స్లో అది టీవీఎస్ ఐక్యూబే. ఎందుకంటే అంత బాగుంటుంది, క్వాలిటీ కానీ బిల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది గైస్. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి గైస్. ఈవెన్ మన పల్లెటూరులో వెళ్ళినా సరే ఒక టీవీఎస్ షోరూమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా సరే అక్కడికి తీసుకెళ్ళవచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే టౌన్లో అయితే ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక టీవీఎస్ షోరూమ్ ఉంటుంది, ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ షోరూమ్కి టీవీఎస్ షోరూమ్కి అయినా బండి తీసుకెళ్ళవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా దీని డిస్ప్లేకి వస్తే కనుక ఇది ఎస్ వేరియంట్ కాబట్టి దీనికి వచ్చేసి 7 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీంట్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. ఇది 3.5 కిలోవాట్స్ బ్యాటరీ కాబట్టి ఎకో మోడ్లో 115 కిలోమీటర్స్ అనేది రేంజ్ చూపిస్తుంది. అదే పవర్ మోడ్కి వచ్చేసరికి 75 to 82 కిలోమీటర్స్ వరకు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఎకో మోడ్లో 55 వెళ్తే పవర్ మోడ్లో 78 to 85 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో బ్లూటూత్ సెట్టింగ్స్ ద్వారా మనం అన్ని రకాల ఫీచర్స్ని దీంట్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. లైక్ మన డాక్యుమెంట్స్ని దీంట్లో సేవ్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం అలెక్సా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, సౌండ్ కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో వాట్సాప్ నోటిఫికేషన్ వస్తాయి, కాల్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మన బైక్ ఎక్కడ ఉందో అనేది లైవ్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. రూట్ మ్యాప్ కోసం మనం టర్న్ బై టర్న్ అనే నావిగేషన్ ఉంటుంది. సో దాన్ని మొబైల్ నుంచి దీంట్లోకి మనం రూట్ ఇస్తే కనుక అది లెఫ్ట్ ఆర్ రైట్ అనే డీటెయిల్స్ అయితే మనకు చెప్తుంది. అండ్ ఇన్ కేస్ మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం అంటే మన మొబైల్లోనే ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ వరకు అయిందని చూసుకోవచ్చు. ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, అది టీపీఎంఎస్ అనమాట. అది మనం ఎక్స్ట్రాగా ఎనేబుల్ చేసుకోవాలి. టీపీఎంఎస్ అంటే మనకి టైర్లో ఎంత ప్రెజర్, గాలి ఎంత ఉందనేది మనకు చూపిస్తుంది. అది వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చేయించుకోవాలి. బట్ హయ్యర్ టాప్ వేరియంట్ అనేది ఎస్టీ వేరియంట్లో మనకి బై డిఫాల్ట్ ఇస్తారు. దాంట్లో టచ్ స్క్రీన్ కూడా ఆప్షన్ ఉంటుంది. వేరియంట్ అంటే నథింగ్ బట్ ఒక మిడ్ వేరియంట్ గైస్. ప్రైస్ మీడియంలో ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అంతా హై వేరియంట్కు ఈక్వల్గానే ఉంటాయి అనమాట. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే అన్నిటికీ సేమే, 32 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. ప్రతి ఐక్యూకి సేమే. అండ్ ఇది వచ్చి లోయర్ వర్షన్స్ గైస్. ఇది ఐక్యూబ్ వేరియంట్ అనమాట, యూజీ అంటారు ఇది. సో దీంట్లో మనకి జాయ్స్టిక్ అనేది ఏమి ఉండదు, బట్ డిస్టెన్స్ టు ఎంటీ కానీ కొన్ని నోటిఫికేషన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది లైక్ మన ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఛార్జింగ్ బట్టి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనే డీటెయిల్స్ అన్ని దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్సో దీంట్లో కూడా మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. మన బ్లూటూత్లో ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత అనేది చూసుకోవచ్చు. అండ్ ఇది లోవర్ వర్షన్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉండకపోయినా కొన్ని ఫీచర్స్ అయితే కనుక దీంట్లోనే మీకు క్లారిటీగా చివరిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దానికి చెప్తాను. ప్రజెంట్ అయితే కనుక నేను బెంగళూరులో ఉన్న సర్వీస్ సెంటర్కి వచ్చాను గైస్. అసలు మనకి ఎన్ని కిలోమీటర్స్ దగ్గర ఇష్యూస్ వస్తాయి, జనరల్గా వస్తే ఏమేమి ఇష్యూస్ వస్తాయి, వాటిని ఎలా సరి చేస్తారు, మనం ఏమైనా ఎక్స్ట్రా పే చేయాలా ఏంటనే ఆ డీటెయిల్స్ కోసం నేను సర్వీస్ సెంటర్కి వచ్చాను గైస్. ఏదైనా ఒక వీడియో పెట్టే ముందు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు 100% న్యాయం చేయాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను గైస్. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను. మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి. అండ్ ఇంత చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. ఇండియాలో టీవీఎస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ గైస్. అందులోనూ టీవీఎస్ ఐక్యూబ్ అనేది టాప్ సెల్లింగ్స్లో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వస్తే మనం ఎలా ఫేస్ చేయాలి, మెయిన్గా ఈ స్కూటర్లో చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్, కాస్ట్లీ పార్ట్స్ వచ్చేసి బ్యాటరీ, మోటార్ అండ్ కంట్రోలర్. ఇవి వచ్చేసి టాప్ అనమాట, అంటే హై కాస్ట్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటరీ గురించి వద్దాం. మనకి బైక్ కొనేటప్పుడే బై డిఫాల్ట్ 3 years వారంటీ ఇస్తారు, లేదంటే 50,000 కిలోమీటర్స్ అనేది ఉంటుంది.
సో ఈ 50,000 కానీ 3 ఇయర్స్ వారంటీ కానీ మనకి బ్యాటరీకి ఉంటుంది, మోటార్కి ఉంటుంది, ఛార్జర్కి ఉంటుంది అండ్ కంట్రోలర్కి అన్నిటికీ ఉంటుంది అనమాట. మనం 3 ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక మనం బ్యాటరీకి ఎంత పే చేయాలంటే ఇన్ కేస్ బ్యాటరీ ఏదైనా ఇష్యూ వస్తే 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 32,000 గైస్. సో 2 బ్యాటరీస్ కాస్ట్ వచ్చేసి 64,000 అనేది పే చేయాలి. అంటే ఏది 3 ఇయర్స్ కంప్లీట్ అయితే లేదంటే 50,000 కిలోమీటర్స్ అనేది మనం క్రాస్ చేస్తే. ఇన్ కేస్ మీరు వారంటీలో ఉంటే మీకు పీస్ టు పీస్ రీప్లేస్ అయితే ఇస్తారు. మెయిన్ పార్ట్ చూసుకుంటే మోటార్ అండ్ ఛార్జర్ ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక అండర్ వారంటీలో ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఇస్తారు. లేదు మీరు విడిగా తీసుకోవాలనుకుంటే కనుక మోటార్కి 30,000 పే చేయాలి, ఛార్జర్కి నియర్లీ 10,000 పే చేయాలి. ఎందుకు తీసుకోవటం అనుకుంటే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఉంది. దీనివల్ల 70,000 కిలోమీటర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఉంటుంది అనమాట. బ్యాటరీకి ఉంటుంది, క్రిటికల్ ఎలక్ట్రిక్ పార్ట్స్ కూడా ఉంటుంది. దీనికి 7,999 అనేది పే చేయాలి. ఇక నెక్స్ట్ మెయిన్గా దీంట్లో ఉన్న వేరియంట్స్ గురించి వాటికి ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూబ్లో ఫస్ట్ తీసుకుంటే కనుక 3 వేరియంట్స్ ఉంటాయి. దాంట్లో 2.2 కిలోవాట్స్, దీనికి 94 కిలోమీటర్స్ అనేది రేంజ్ ఇస్తుంది. తర్వాత 2.2 కిలోవాట్స్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 2 hours 45 minutes, అంటే 80% మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ బేసిక్ వర్షన్ అనమాట. నెక్స్ట్ దీంట్లోనే మనకి 3.1 కిలోవాట్స్ ఉంది. దీనికి వచ్చేసి ఐడీసీ రేంజ్ 123 కిలోమీటర్స్, బ్యాటరీ 3.1 అండ్ ఛార్జింగ్ 80% వరకు 4 hours పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే 3.5 కిలోవాట్స్ ఉంది. దీనికి 145 కిలోమీటర్స్ అనేది ఐడీసీ రేంజ్, 3.5 కిలోవాట్స్ బ్యాటరీ అండ్ 4 hours 40 minutes అనేది ఛార్జింగ్ టైం 80% వరకు. నేను చెప్పిన 3 యూజీ బేస్ వేరియంట్లో గైస్. ఇప్పుడు వచ్చేసి ఎస్ వేరియంట్ అనమాట. ఇది మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 145 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అండ్ 3.5 కిలోవాట్స్ బ్యాటరీ అండ్ దీంట్లో ఛార్జింగ్ టైం ఓన్లీ 3 hours. 3 hours ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వేరియంట్. దీనికి కూడా 3.5 కిలోవాట్స్ అనమాట అండ్ ఛార్జింగ్ టైం కూడా 80% 3 hours చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూబ్లోనే టాప్ వేరియంట్ గైస్. దీనికి టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది అండ్ 212 ఐడీసీ రేంజ్ ఉంది అండ్ ప్లస్ 4 hours ఛార్జింగ్ అయిపోతుంది. దీనికి టీపీఎంఎస్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ట్రూ రేంజ్ కూడా 170 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు దీంట్లో. ఇక కంపారిజన్ విషయానికి వస్తే దీంట్లో మొత్తం 6 వేరియంట్స్ ఉంటాయి గైస్. 3 వచ్చేసి బేసిక్ వేరియంట్స్, 1 మిడ్ వేరియంట్, 2 టాప్ వేరియంట్స్. బిల్డ్ క్వాలిటీ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది, డిజైన్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. కానీ మనకి రేంజ్లో డిఫరెన్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్లో డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని స్పెసిఫికేషన్స్లో డిఫరెన్స్ ఉంటాయి గైస్. ఛార్జింగ్ టైంలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మినిమం 3.5 కిలోవాట్స్ తగ్గకుండా తీసుకుంటే మీరు 120-125 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఎకో మోడ్లో మనం 55 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తున్నాం కాబట్టి అంతకుమించి మనకి ఏం కావాలి చెప్పండి టౌన్లో. లేదు నాకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే కనుక 3.1 కిలోవాట్స్ ఉంది. అది కూడా వద్దు, ఇంకా తక్కువ కావాలనుకుంటే కనుక 2.2 కిలోవాట్స్ అనేది కూడా ఉంది. 6 వేరియంట్స్లో మెయిన్ డిఫరెన్స్ వరకు తెలుసుకుందాం. మిగతా అన్నీ చెప్పుకోవాలంటే మనకు చాలా పెద్ద లెందీ వీడియో అయిపోయింది. అందుకని మెయిన్ వరకు చెప్తాను గైస్. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ అన్నిటికీ సేమే, బ్రేక్స్ అన్నిటికీ సేమే, ఫ్రంట్ వచ్చేసి డిస్క్, బ్యాక్ డ్రమ్ అండ్ సస్పెన్షన్ కూడా కామనే, అన్నిటికీ కామనే ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ కామనే అండ్ హబ్ మోటార్ అన్నిటికీ కామనే. పీక్ పవర్ కానీ లేదంటే నార్మల్ పవర్ కానీ అటన్నిటికీ సేమే ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ మనం చూసుకోవాల్సింది ఎక్కడంటే ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది. మనకి దీంట్లో 3.5 కిలోవాట్స్ దగ్గర నుంచి చూసుకుందాం. 3.5 కిలోవాట్స్లో బేసిక్ వేరియంట్ ఉంది. దానికి ఛార్జింగ్ టైం 4 hours 40 minutes. అండ్ ఎస్లో 3.5 అండ్ ఎస్టీలో 3.5 తీసుకుంటే ఓన్లీ 3 hours మనకి ఛార్జింగ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు 3 hours 80% ఛార్జింగ్ అవ్వాలనుకుంటే కనుక ఎస్ దగ్గర నుంచి తీసుకోండి. ఎస్ 3.5 కానీ ఎస్టీ 3.5 కానీ. వీటిలో ఛార్జింగ్ టైం తక్కువ ఉంటుంది, ప్లస్ మనకి స్పెషల్గా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. అదే నార్మల్ బేసిక్ 3.5లో ఈ స్మార్ట్ ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఛార్జింగ్ టైం కూడా కొంచెం ఎక్కువే. నా సజెషన్ ఏంటంటే ఎస్ 3.5 కానీ ఎస్టీ 3.5 కానీ బెటర్. టాప్ వేరియంట్ గురించి తెలుసుకుంటే మనకి టాప్ వేరియంట్లో సస్పెన్షన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ దీంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది. ప్లస్ అది కాక 170 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. ఐడీసీ రేంజ్ 212 ఉన్న 170 కిలోమీటర్స్ వరకు ట్రూ రేంజ్ వెళ్ళొచ్చు. అది కాక దీంట్లో మనకి టీపీఎంఎస్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఏంటంటే మనకి మన టైర్స్లో గాలి ఎంత ఉందనేది డిస్ప్లేలో చూపిస్తుంది. దీని ప్రైస్ కూడా నియర్లీ 1,70,000 వరకు పడుతుంది గాయస్, అది చూసుకోండి. ఇక మెయిన్గా మనం ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కనుక 3.1 కిలోవాట్స్ వచ్చేసి 1,18,000 అనేది ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. 5,000 అనేది పిఎంఈ డ్రైవ్ కింద సబ్సిడీ తీసేసాం. తర్వాత 3.5 కిలోవాట్స్ చూసుకుంటే కనుక మనకి 1,29,513 పడుతుంది. ఆన్ రోడ్ ప్రైజే చెప్తున్నాను నేను. ఇది బెంగళూరు లొకేషన్కి వచ్చేసి. అదేంటి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ రెండు ఒకేలా ఉన్నాయి ఏంటి అనుకుంటే మనకి వీళ్ళు ఒక ఆఫర్ ఇస్తున్నారు. పిఎంఈ డ్రైవ్ కింద 5,000 తగ్గుతుంది. అది కాకుండా 2,500 రూపీస్ అనేది వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు, ప్రైస్ క్యాష్ బ్యాక్ అనేది. దానివల్ల మనకి నియర్లీ 7,500 రూపీస్ తగ్గుతుంది. కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్ అనేది
సేమ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి S3.5 తీసుకుంటే కనుక దీనికి 1,34,940 రూపీస్ అనమాట. 1,39,000 అనేది ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఈ లొకేషన్కి ST3.5 అనేది ఎందుకో చూపించట్లేదు. బట్ ST5.3 కిలోవాట్స్కి వచ్చేసి మనకి 1,61,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ 1,73,540 రూపీస్ అనేది పడుతుంది. ఆఫర్స్ విషయానికి వస్తే మనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 7,500 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట ఈఎంఐ. బైక్ తీసుకోవచ్చా లేదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది పెర్ఫార్మెన్స్. మీరు డ్యూయల్ రైడ్ వెళ్ళినా సరే పికప్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన రేంజ్ కన్నా ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువే రావచ్చు. మీకు ఎకో మోడ్లో 55 స్పీడ్ అనేది వస్తుంది అండ్ పవర్ మోడ్లో 80 స్పీడ్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్. మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇక మోటార్ విషయానికి వస్తే హబ్ మోటార్ అయితే చాలామంది చెప్తారు మనకు పంచర్ పడినప్పుడు ప్రాబ్లం అయింది అని చెప్పి అంటారు. పంచర్ పడినప్పుడు ఏం ప్రాబ్లం అయింది, ఇది ట్యూబ్లెస్ టైర్ కదా, మీరు ఏ రోడ్ సైడ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా సరే మీకు ఫిక్స్ అవుతుంది పంచర్. అండ్ ఓన్లీ టైర్ మార్చుకునే విషయంలో మటుకి మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇది హబ్ మోటార్ కాబట్టి. మీకు 3 years వారంటీ మోటార్కి, క్రిటికల్ ఎలక్ట్రిక్ పార్ట్స్కి ప్లస్ ఛార్జర్కి అన్నిటికీ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఇక కళ్ళు మూసుకొని 70,000 వరకు మీరు నడుపుకోవచ్చు ఈ బైక్. సో అది గైస్ ఓవరాల్గా టీవీఎస్ గురించి. ఏదైనా నేను మిస్ అయితే కనుక కింద కామెంట్లో మీరు క్వశ్చన్ అడగచ్చు, నేను కంపల్సరీ దాటికి ఆన్సర్ ఇస్తాను. ఫైనల్గా ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మామ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏథర్ రిస్టా గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. ఫుల్ హానెస్ట్ రివ్యూ అయితే దాంట్లో ఇచ్చాను గైస్. అట్లానే మనకి రిస్టాలో జెడ్ అండ్ ఎస్ వేరియంట్స్ ఉన్నాయి. ఆ రెండింటికి డిఫరెన్సెస్ కూడా, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.